హలో టెకీస్, ఎలా ఉన్నారు? మన మొబైల్లో ఏదైనా అప్లికేషన్ వాడుతున్నప్పుడు యాడ్స్ వస్తూ ఉంటాయి. సో యాడ్స్ వచ్చేసరికి మన సెర్చ్ రిజల్ట్స్ని బేస్ చేసుకొని, లేదా మన సోషల్ మీడియా మీద చాటింగ్ చేస్తున్నప్పుడు, ఎవరితోనైనా చాట్ చేస్తున్నప్పుడు, సో వాటిని బేస్ చేసుకొని గూగుల్ అయితే యాడ్స్ ప్లేస్ చేస్తుంది. అండ్ ఇప్పుడు ఏఐ పాత్ర కూడా ఉందనుకోండి. అలాగే ఇప్పుడు మెటా కూడా మన డేటాని వేరే అప్లికేషన్స్తోనైతే షేర్ చేసుకుంటుంది. సో ఓకే, సో దాన్ని ఎలా మనం డిస్కనెక్ట్ చేసుకోవాలో చెప్తాను ఈ వీడియోలో. సో మీకు ప్రైవసీ పరంగా ఎక్కువగా సెక్యూర్గా ఉండాలనుకుంటే, మీ డేటా వేరే వాళ్ళ దగ్గర ఉండదు అనుకుంటే, సో దీన్ని వాడుకోండి. మీ ప్రొఫైల్లోకి వెళ్ళండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ సైడ్ 3 లైన్స్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ మీద క్లిక్ చేయండి. అండ్ దాని తర్వాత అకౌంట్ సెంటర్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ మీకు మీదికి స్క్రాల్ చేస్తే యువర్ ఇన్ఫర్మేషన్ అండ్ పర్మిషన్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు యువర్ యాక్టివిటీ ఆఫ్ మెటా టెక్నాలజీస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ రీసెంట్ యాక్టివిటీ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో ఈ రీసెంట్ యాక్టివిటీలో మెటా దేనికి యాక్సెస్ ఇచ్చింది, అంటే ఏ అప్లికేషన్స్కి యాక్సెస్ ఇచ్చింది అనేది మీకు తెలుస్తుందన్నమాట. ఓకే, సో మీరు ఇన్స్టాగ్రామ్తోనే కాదు, ఫేస్బుక్తో లాగిన్ అయినవి కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ఒకటే కదా. సో ఓకే, రీసెంట్ యాక్టివిటీస్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అప్లికేషన్స్ అయితే చూస్తున్నారు కదా. మెటా వచ్చేసరికి ఎన్ని అప్లికేషన్స్కి కనెక్ట్ చేసిందో నా డేటాని. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో మీకు మెయిన్ వాటిల్లో అయితే ఉన్నా పర్లేదు, కానీ చెత్త యాప్స్లో కూడా డేటా అవుతుంది. ఇక్కడ తీన్ పత్తి ప్లేస్ అని ఉంది, మా ఫ్రెండ్ ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్. సో దాని దగ్గర కూడా డేటా ఉంది. దాని దగ్గర నా డేటా ఉండడం నాకు ఇష్టం లేదు. సో నేను రిమూవ్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి, సో నేను పర్టికులర్ అప్లికేషన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు చూడండి, నేను అప్లికేషన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు కూడా అన్వాంటెడ్ అప్లికేషన్స్ని ఈ విధంగా రిమూవ్ చేసుకోండి. ఓకే, వాటి దగ్గర మీ డేటా ఉండి ఏం ఉపయోగం చెప్పండి. సో నేను ఇక్కడ తీన్ పత్తి పలాస్ అని ఉందా, సో దీని మీద క్లిక్ చేసుకుంటాను. సో దీన్ని డిస్కనెక్ట్ చేసుకోవాలంటే సింపుల్గా మీద డిస్కనెక్ట్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే డిస్కనెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇలా అయితే ఒకటే అవుతుంది. సో మీరు బ్యాక్కి వెళ్ళండి. ఇప్పుడు నేను చెప్పే వేలో చేస్తే ఫ్యూచర్లో కూడా ఏ అప్లికేషన్ మీ డేటాను యాక్సెస్ చేయలేదు. ఇక్కడ మీకు మేనేజ్ ఫ్యూచర్ యాక్టివిటీ అని ఉంటుంది బ్యాక్ వెళ్ళిన తర్వాత. సో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి, డిస్కనెక్ట్ ఫ్యూచర్ యాక్టివిటీ అని సెకండ్ ఆప్షన్ ఉంటుంది కింద. సో ఈ సెకండ్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే ఏంటంటే మీది ఫ్యూచర్లో యాక్టివిటీస్ ఏం జరగకుండా చూసుకుంటుంది అనమాట. వేరే అప్లికేషన్స్ ఏవి కూడా మీ మెటాని యూజ్ చేసుకొని మీ యొక్క డీటెయిల్స్ని అయితే తెలుసుకోలేవు. సో ఈ డేటా ఇలా ఎందుకు చూపిస్తుంది అంటే, మీరు ఏదైనా వెబ్సైట్లో కానీ యాప్స్లో కానీ లాగిన్ అయినప్పుడు ఇలా చూపిస్తుంది. సో గైస్, ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.